ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట మనం బైబిల్లో చూసినట్లయితే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 26, 27 వచనాల్లో ఒక చక్కని మాటలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. ఏమని అంటే, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గు నొందరు. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నవాడును నేనే అనియు, నేనే మీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడనియు మీరు తెలుసుకుందురు. నా జనులు ఇక ఎన్నడును సిగ్గు నొందక యుందురు. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. నిజమే ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీవు సిగ్గుపడుతున్నావా? నీవు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి, నువ్వు నడుస్తున్న మార్గం బట్టి, నువ్వు ఉంటున్న స్థలాల్ని బట్టి, నువ్వు చేస్తున్న పనుల్లో సిగ్గునొందుతున్నావా? అవమానం పొందుతున్నావా? నువ్వు చేయలేని తప్పుకి తిరిగి బదులు సిగ్గుపడవలసిన విధంగా మాటలు అనిపించుకుంటున్నావా? లేకపోతే నీ కుటుంబ సభ్యులే, నీకున్నవారే రకరకాల నీవు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి, నీ కష్టాలను బట్టి, నీ సమస్యలను బట్టి నీవు సిగ్గుపడుతున్న పరిస్థితుల్లోనే నడుస్తున్నావా? అయితే దేవుడు సెలవిస్తున్నాడు నీతోనే. ఏమని అంటే, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గు నొందరు అంటున్నాడు. దేవుణ్ణి ఎవరైతే తన దేవుడుగా ఎవరైతే అంగీకరిస్తారో వారిని దేవుడు తన జనంగా చేసుకున్నాడు, తన బిడ్డగా చేసుకున్నాడు. దేవుడు తన బిడ్డల్ని ఎంత మాత్రమో సిగ్గుపరచడు. బైబిల్లో రోమియోలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడింది. ఏమని అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచువారు ఎప్పటికీ ఎన్నటికీ సిగ్గుపరచబడనీయడంట ప్రభు. దేవుని యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారిని దేవుడు ఎంత మాత్రమూ సిగ్గుపరచడు. అంత మాత్రమే కాదు, అదే రోమా 5:5 ప్రకారం ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. నువ్వు ప్రభు సహాయం కొరకు నిరీక్షిస్తున్నావేమో, ప్రభువు యొక్క పరిస్థితిలో ఇన్వాల్వ్ అవుతాడేమో అన్న దానికోసం వెయిట్ చేస్తున్నావేమో. అయితే దేవుడు అంటున్నాడు, ఈ నిరీక్షణ, ఈ వెయిటింగ్ నిన్ను ఎంత మాత్రమూ సిగ్గుపరచదు అని ప్రభు నీకే సెలవిస్తున్నాడు. నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు, కానీ సిగ్గుపరచనీయను, నా జనుల్ని ఎన్నటికీ నేను సిగ్గుపడనీయను అన్న దేవుని వైపు చూడు. దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవునికి ప్రార్థించు, దేవునికి జవాబు కొరకు నిరీక్షణ కలిగి జీవించు. ఆయన నిన్ను ఎంత మాత్రమూ సిగ్గుపడనీయడు. దేవుని యందు విశ్వాసం ఉంచువారిని దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాడు. అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత ఇచ్చే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి నిరీక్షణ కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునికి ప్రార్థించు. తద్వారా దేవుడిచ్చే ఘనత హెచ్చు పొందుకోవడానికి ప్రయత్నించు. అటువంటి గొప్ప కృప ప్రభు నీకు దయచేయనుగాక. ఆమెన్.